కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము 2వ వచనం దయచేసి చదవండి. కొరింథీలోనున్న దేవుని సంఘమునకు అనగా క్రీస్తు యేసునందు పరిశుద్ధ పరచబడిన వారై పరిశుద్ధులుగా ఉండుటకు పిలవబడిన వారికి. చాలండి, ఈ 2 మాటలు చాలు. ఒకటి, క్రీస్తు యేసునందు పరిశుద్ధపరచబడిన వారు, ఇది భాగ్యము అని చెప్పాను. రెండవది, పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారికి ఇది బాధ్యత. మళ్ళీ చెప్తున్నాను, భాగ్యము, రెండవది బాధ్యత. ఈ రెండవ వర్తమానం మీరు ఎలా రాసుకోవాలి అని అంటే, ఇలా గీత గీసుకొని యువతల పరిశుద్ధులు అని రాసుకోవాలి ఎడం పక్కన, కుడి పక్కనేమో పరిశుద్ధులుగా పిలువబడిన వాళ్ళు అని రాసుకోవాలి. ఇలా ఒక పట్టిక గీసుకుంటేనే ఈ వర్తమానం చక్కగా మనకు అర్థమవుతుంది. ఇప్పుడు 2 ఉన్నాయి, పరిశుద్ధులు, పరిశుద్ధులుగా పిలువబడిన వారు. పరిశుద్ధులుగా మారటము అనేది మన భాగ్యం. ఇది ఎవరి ద్వారా జరిగింది అని అంటే, క్రీస్తు యేసునందు మన ప్రమేయం ఏది లేకుండా అది జరిగింది. ఇప్పుడు పరిశుద్ధులంగా పిలువబడటము అనేది భాగ్యం మాత్రమే కాదు, ఇది ప్రతి ఒక్క విశ్వాసి యొక్క బాధ్యత. ఇది మన ప్రమేయంలో ఇది ఖచ్చితంగా జరుగుతూ ఉండాలి. మళ్ళొక్కసారి ఈ కొరింథీయులకు రాసిన పత్రిక మొత్తం క్లుప్తంగా చెప్పడానికి నేను ప్రయత్నం చేస్తాను. ఎందుకు తాను ఈ పత్రిక తాను రాస్తూ ఉన్నాడు, మీరు పరిశుద్ధులుగా ఉండటానికి మీరు ఎందుకు పిలువబడ్డారు అనుకుంటూ వాళ్ళందరికీ సువార్తను ఆధారం చేసుకొని కొన్ని మాటలు చెబుతున్నాడు అని అంటే, మొదటి 4 అధ్యాయాలలో ఈ సంఘము అనేది ఎలాగుంది అని అంటే, విభజనలు జరిగాయి అని మీకు చెప్పాను. ఈ మొదటి 4 అధ్యాయాలలో ఏం జరిగింది? సంఘము అనేది ఉంది, కానీ ఆ సంఘంలో ఏముంది అని అంటే విభజన అనేది జరిగింది. మేము పౌలుకు సంబంధించిన వాళ్ళము, మేము అపోల్లోకు సంబంధించిన వాళ్ళము, మేము కేఫాకు సంబంధించిన వాళ్ళము అనుకుంటూ ఈ 3 నాయకులు మంచోళ్ళే. కానీ అక్కడ ఉన్న కాంగ్రిగేషన్ ఎలాగుంది? ఒక్కొక్కళ్ళకు ఒక్కొక్క ఫేవరెట్ హీరో ఉండేసరికి వీళ్ళు 3 డివైడ్ అయిపోయి ఏం చేస్తూ ఉన్నారు అనంటే, సంఘము చీలేటట్టు వాళ్ళు ఏం చేస్తూ ఉన్నారు అనంటే, ఒక గ్రూపిజము అనేది తయారవటం ద్వారా అక్కడ ఆత్మీయత అనేది సన్నగిల్లుతూ ఉంటుంది. అక్కడ పరిశుద్ధత అనేది కనపడకుండా ఉంటుంటే వాళ్ళ కొరకు ఈ పత్రిక రాయటము అనేది జరిగింది. విభజనలు వద్దు, అందరూ ఏకాత్మతోనూ ఏక మనసుతో ఉండండి అని. రెండవది, 5 నుంచి 7 అధ్యాయాలు మనం గమనిస్తూ ఉంటుంటే, అదే కొరింథీ సంఘంలో ఏముంది అనంటే, లైంగికమైన దుర్నీతి అనేది జరుగుతూ ఉంటుంది. వాళ్ళు ఇష్టానుసారంగా వాళ్ళు ప్రవర్తించటం అనేది చేస్తూ ఉన్నారు. ఇష్టానుసారంగా ఎవరికి వారు వివాహం చేసుకోవటం. ఇందాక మనం చదివాం కదా, మీలో ఒకరు తండ్రి ఏముంది, అది 5:1 ఏముంది? 5:1 మీలో జారత్వం ఉన్నదన్న వదంతి కలదు, మీలో ఒకడు తన తండ్రి భార్యను ఉంచుకున్నాడు అని నాకు తెలిసినది. అలా ఇష్టానుసారంగా వాళ్ళ యొక్క లైంగిక దుర్నీతి అనేది ఉంది. యథార్థత అనేది లేకుండా తమ శరీరాలను వాళ్ళు పాడు చేసుకుంటూ ఉంటున్నప్పుడు ఆయన వాళ్ళందరికీ ఈ పత్రిక రాశారు. ఈ దేహము మీది కాదు, ఈ దేహము దేవునికి సంబంధించింది, ఇది మీ సొత్తు కాదు, మీరు విలువపెట్టి కొనబడిన వారు గనుక మీ దేహముతో దేవుని మహిమపరచుడి అనుకుంటూ పరిశుద్ధంగా ఉండండి అనుకుంటూ వాళ్ళకి పత్రిక రాస్తూ ఉన్నాడు. ఒకటి, విభజన. రెండవది, ఎలాగున్నారు? లైంగికమైన దుర్నీతి అనేది ఉంది. 3, 8 నుంచి 10 వచనాలలో ఎలాగుంది అనంటే, అక్కడ యూదులలో నుండి రక్షించబడిన క్రైస్తవులు ఉన్నారు, అలానే అక్కడ రోమీలు అంటే అన్యులుగా ఉన్న క్రైస్తవులు కూడా ఉన్నారు. అక్కడ విగ్రహారాధనకు సంబంధించిన అర్పించిన బలుల దగ్గరకు వచ్చేసరికి ఆ ఆహారం దగ్గర అవి తినాలా వద్దా అనే దగ్గర ఒక చర్చ అనేది జరుగుతూ ఉంటున్నప్పుడు పౌలు గారు సువార్తను ఆధారం చేసుకొని చాలా చక్కగా మీరు వాళ్లకు ఆహారం నియమాలు చెప్పుకుంటూ ఏది తినాలి
ఎప్పుడు తినాలి, ఎప్పుడు తినకూడదు అనుకుంటూ కొన్ని సంఘటనలు చెప్పాడు. దాని తర్వాత సహవాసం దగ్గరకు వచ్చేసరికి అక్కడ సహవాసం ఎలాగుంది అని అంటే బాగున్నారు, కానీ కొంతమంది ఎక్కువగా స్పిరిచువాలిటీలోకి వెళ్ళిపోయి భాషలు మాట్లాడుతూ ఉన్నారంట. భాషలు మాట్లాడుతూ ఉంటుంటే ఆ సంఘంలోకి చేర్చబడిన కొత్త వ్యక్తులు ఎవరైతే వస్తూ ఉన్నారో వాళ్ళకి ఏం అర్థం కావట్లేదు. ఏంది కొత్తగా వస్తున్నాము, వీళ్ళేంటి ఎక్కువ లీలమైపోయి ఏదేదో మాట్లాడుతూ ఉన్నారు అనుకుంటూ పౌలు గారు ఏంటంటే, మీతో పోలిస్తే ఇప్పుడు నా ప్రార్థన, నా ఆత్మీయత గురించి ఆలోచన చేస్తే నేను ఎక్కువగా మాట్లాడాలి, కానీ మనం ఏది మాట్లాడుతూ ఉన్నా కూడా ఎలాగ ఉండాలి అంటే అది ఇతరులకు అర్థమయ్యేటట్టు ఉండాలి అని చెప్పుకుంటూ ఆ సహవాసంలో నేను మాట్లాడాలి, నేనే మాట్లాడాలి అనుకుంటూ ఒక విభజన అనేది వస్తూ ఉంటున్నప్పుడు సహవాసంలో ప్రేమ ఉండాలి, పరిశుద్ధత కనుమరుగవుతుంది అనుకుంటూ ఈ పత్రిక రాశాడు ఆయన. చివరికి దేంతో ముగించాడు అనంటే, మీరు పునరుద్ధానం కూడా లేదనుకుంటున్నారేంటి, అసలు క్రీస్తు లేపబడకపోతే అసలు ఈ సువార్త అనేది లేదు. సువార్తకు ప్రాముఖ్యమైనది ఏమిటి, లేకపోతే క్రైస్తవ్యానికి ఉన్న నిరీక్షణ ఏమిటి అని అంటే పునరుద్ధానం అనుకుంటూ ఈ కొరింథీయులకు రాసిన పత్రిక ఈ 5 ముక్కలలో ఈ 5 భాగాలు చేస్తూ ఆయన పత్రిక రాయటం అనేది జరిగింది. అయితే ఇక్కడ ప్రాముఖ్యం మనం నేర్చుకోవాల్సిన మాట ఏమిటి అని అంటే, ఇప్పుడు దేవుని సంఘము అంటే ఏమిటి అని అంటే ఈ 5 విషయాలలో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. దేవుని సంఘము అని అంటే ఏమిటి అని అంటే, క్రీస్తు యేసునందు మీరు పరిశుద్ధపరచబడ్డారు, ఇది మీ భాగ్యం, ఇది మన భాగ్యం. దేవుని సంఘంలో పరిశుద్ధపరచబడిన వాళ్ళు ఎవరు అనంటే పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారు, ఇది బాధ్యత. మనకందరికీ భాగ్యం ఉంది. ఇప్పుడు ఒక రక్షించబడిన విశ్వాసిగా మనం ఏం చేయాలి అనంటే బాధ్యతను మనం స్వీకరించాలి. నాకు ఈ బాధ్యత వద్దు అనుకుంటే కుదరదు. సంఘములో ఖచ్చితంగా బాధ్యతను మనం నిర్వర్తించాలి. సరే, మరి ఎప్పుడు ఇది జరుగుతూ ఉంటుంది, ఎప్పుడు భాగ్యవంతులమయ్యాము, ఎప్పుడు రెండవది ఈ బాధ్యతను మనం స్వీకరించాలి అనేది ప్రశ్న వేసుకుంటే, మనం ఎప్పుడు భాగ్యవంతులమయ్యాము అనంటే మనకు తెలిసిన జవాబే, ఏ వ్యక్తి అయితే ప్రభువును సొంత రక్షకుడుగా అంగీకరిస్తాడో ఆ వ్యక్తి భాగ్యవంతుడు. ఆ వ్యక్తి పరిశుద్ధుడిగా దేవుడు అతన్ని తీర్చటము అనేది జరిగింది. చూసాం కదా, ఆయన మన పాపాలని కడిగాడు, ఆయన మనల్ని పరిశుద్ధులుగా చేశాడు, ఆయన మనల్ని నీతిమంతుడిగా చేశాడు, ఆయన దేవుని వారసులుగా మనల్ని చేశాడు. ఇదంతా ఎలా జరుగుతుంది అంటే, మనం ఎప్పుడైతే దేవుడే రక్తమాంసాలు ధరించుకొని భూమి మీదకి వచ్చాడు, ఆయనే ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభువారు అని మనం ఎప్పుడైతే విశ్వాసం ఉంచుతామో వాళ్ళందరినీ దేవుడు నీతిమంతులుగా తీర్చాడు. ఇప్పటి నుండి ఈ పట్టిక రాసుకోండి, వాళ్ళు పరిశుద్ధులు. మరి పరిశుద్ధులుగా పిలువబడటము అంటే ఏంటి? కొంచెం ఎలాగుంది అంటే అర్థం కాలేదన్నట్టు చూస్తూ ఉన్నారు. మళ్ళీ చెప్తున్నాను, 2 మాటలు గుర్తుపెట్టుకోండి. పరిశుద్ధులు మనం, ఇది అయిపోయింది. ఇది ఎవరు చేశారు కార్యం? ఇది ఎవరు చేశారు? దేవుడు చేశాడు, మనకు సంబంధం లేదు. ఇది ఉచితంగా ఆయన మహాకనికరాన్ని బట్టి దేవుని ప్రేమ చేత మళ్ళందరినీ మీరు నల్ల చొక్కా మీదే తెల్లగా చేసేసాను అన్నాడు ఆయన. ఇప్పుడు ఈ తెల్ల చొక్కాని ఇచ్చేసి, ఈ పరిశుద్ధాన్ని ఇచ్చేసి తానేమంటున్నాడంటే దీన్ని జాగ్రత్తగా కాపాడుకోండి అంటున్నాడు. ఇప్పుడు బాధ్యత అనేది దేవుడు మనకిచ్చాడు. పరిశుద్ధత అంటే ఏమిటి అనంటే పాపములో నుండి విడుదల పొందటము అనేది పరిశుద్ధత. అపవాది మనల్ని నిత్య నరకాగ్నిలోకి తీసుకొని వెళ్తూ ఉంటుంటే అందులో నుండి విడుదల, అందులో నుంచి తప్పించబడటం, అందులో నుండి మనకు స్వాతంత్రం ఇవ్వటము అనేది పరిశుద్ధత. ఇప్పుడు మీకు విడుదల ఇచ్చాను, అపవాది నుంచి దూరంగా మిమ్మల్ని తీసుకొని వచ్చేసాను, ఇప్పుడు మీరు నీతిమంతులుగా ఉంటూ ఉన్నారు. అయితే ఈ భాగ్యాన్ని బట్టి మీరు బాగా సంతోషించకండి. ఇప్పుడు మీకు ఇచ్చిన భాగ్యంలో మీకు బాధ్యత ఉంది కాబట్టి దాన్ని చాలా జాగ్రత్తగా కాపాడుకోండి. ఇప్పుడు యువతల ఎడం పక్క కుడి పక్క అని చెప్పాను కదా,
పరిశుద్ధులు అన్న దగ్గర ఫస్ట్ పాయింట్ భాగ్యం అని రాసుకోండి. పరిశుద్ధులుగా పిలువబడిన వారు అన్న దగ్గర ఫస్ట్ పాయింట్ ఏంటి? ఇది చెబితేనే మీకు నేను చెప్పింది మీకు అర్థమైనట్టు. బాధ్యత, ప్రివిలేజ్, రెస్పాన్సిబిలిటీ. వెరీ గుడ్. ప్రివిలేజ్, రెస్పాన్సిబిలిటీ. భాగ్యము ఉంది. ఇప్పుడు రెండో భాగంలో మనకు బాధ్యత ఇవ్వబడింది. ఇప్పుడు పరిశుద్ధులు అనంటే ఎవరు అనంటే స్వాతంత్రం పొందిన వాళ్ళు. పరిశుద్ధులు అనంటే ఎవరు అనంటే విడుదల పొందిన వాళ్ళు. మరి ఇప్పుడు బాధ్యత దగ్గరకు వచ్చేసరికి పరిశుద్ధులంగా పిలువబడిన వాళ్ళం మనం ఎవరము అనంటే ఇప్పుడు ఇది విడుదల కాదు, ఇది యుద్ధం. అర్థమైందా? పోరాటం. ఇప్పుడు మన ఆత్మీయమైన జీవితం ఏమిటి అనంటే ఇది పోరాటం. చాలా జాగ్రత్తగా మనం అర్థం చేసుకోవాలి అనంటే ఇశ్రాయేలు ప్రజలు ఉన్నారు. వాళ్ళందరూ 400 సంవత్సరాలు ఐగుప్తు యొక్క బానిసత్వంలో వాళ్ళు ఉన్నారు. దేవుడు ఏం చేశాడు అనంటే వాళ్ళందరికీ విడుదలను అనుగ్రహించాడు. వాళ్ళందరూ బయటికి వచ్చేసారు చక్కగా. వాళ్ళకి విడుదల అనేది వచ్చింది. ఇప్పుడు విడుదల అనుగ్రహించిన మనకు ఇప్పుడు ఒక బాధ్యత ఉంది. ఏమిటి అనంటే ఇప్పుడు పోరాడాలి. ఇప్పుడు వాగ్దాన భూమిలోనికి మనం ప్రవేశించాలి అనంటే ఇప్పుడు సముద్రము అనేది అడ్డుంది. ఇప్పుడు ఎరికో గోడలు అనేవి అడ్డుగా ఉన్నాయి. చాలామంది రాజులతో పోరాడాల్సిన పరిస్థితి అనేది ఏర్పడుతూ ఉంటుంది. చాలా కొండలు గుట్టలు అరణ్యాలు దాటుకుంటూ వెళ్తూ ఉండాలి. ఇప్పుడు ఈ ఆత్మీయ జీవితం అంటే ఏంటిది? విడుదల కాదు, ఇదేమిటి అనంటే పోరాటం. పరిశుద్ధులంగా పిలువబడటము అనంటే ఏమిటి అనంటే పాప స్వభావములో నుండి మనము బయటికి విడుదల పొందటం, పోరాడటము అనేది పరిశుద్ధులుగా పిలువబడిన వాళ్ళ యొక్క బాధ్యత. వీళ్ళన్నారు, ఇశ్రాయేలు ప్రజలందరూ ఏమన్నారు అనంటే తీరా బయటికి తీసుకొచ్చిన తర్వాత విడుదల పొందిన తర్వాత ఆ ఎర్ర సముద్రం దగ్గర, ఆ ఎరుకో గోడల దగ్గర రాజులతోనే యుద్ధాలు చేసేటప్పుడు వాళ్ళ అరణ్యాల్లో నడుచుకుంటూ వెళ్తూ ఉంటుంటే వీళ్ళు ఏమన్నారు అనంటే మా వల్ల కాదిది అన్నారు. ఏమన్నారు వీళ్ళు? మా వల్ల కాదిది, మాకేది బాగుంది? ఐగుప్తే బాగుంది అని అంటూ ఉన్నారు. బయటకు వచ్చిన తర్వాత వీళ్ళు సనుక్కోవటము అనేది స్టార్ట్ చేశారు. దేవుడు ఎర్ర సముద్రాన్ని పాయలు చేసిన, దేవుడు ఎరుకో గోడలను కూలగొట్టిన, వీళ్ళ ప్రమేయం లేకుండా పెద్ద పెద్ద రాజులను వాళ్ళు ఓడగొడుతూ ఉన్నప్పటికీ కూడా ఆకాశములో నుండి మన్నాను కురిపిస్తూ ఉన్న, బండలో నుండి నీళ్లు అనేది దేవుడు ఇస్తూ ఉంటున్నప్పటికీ కూడా పగలు మేఘస్తంభము, రాత్రి అగ్నిస్తంభము, వాళ్ళ బట్టలు మాయలేదు, వాళ్ళ చెప్పులు అనేవి అరగటం లేదు. అయినప్పటికీ వీళ్ళేమంటున్నారు అనంటే పోరాడటం మా వల్ల కాదు, ఐగుప్తులోనే మాకు చాలా బాగుంది అని అంటూ ఉన్నారు. గమనించండి, పరిశుద్ధులంగా చేయబడటం మాత్రమే కాదు, పరిశుద్ధంగా పిలువబడిన ప్రతి ఒక్క విశ్వాసి పోరాడటానికి ఖచ్చితంగా ఇష్టపడాలి. వాళ్ళు మాత్రమే దేవుని రాజ్యంలో వాళ్ళు అర్హులుగా పిలువబడతా ఉంటారు. ఇది మొదటి పాయింట్. రెండవది ఏమిటి అనంటే పరిశుద్ధులుగా చేయబడటము అనేది దేవుని యొక్క కార్యము. అయితే పరిశుద్ధులంగా జీవించటము అనేది రాసుకోండి, దేవునితో నడిచే కార్యం. పరిశుద్ధులంగా చేయటము అనేది దేవుని కార్యం. పరిశుద్ధులంగా పిలువబడిన మనము దేవునితో నడిచే కార్యము. ఇది గమనించాలి. మూడవది జ్ఞాపకం చేసుకోండి, పరిశుద్ధులుగా చేయటము అనేది ఏమిటి అనంటే జాగ్రత్తగా వినండి, చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. ఒక్కసారే జరిగింది, 10 సార్లు జరగలే. యేసుక్రీస్తు ప్రభువారు భూమి మీదకి రావటము అనేది ఒక్కసారే జరిగింది. ఆయన ఒక్కసారే సిలువలో ప్రాణం పెట్టడం ద్వారా మానవులందరూ పరిశుద్ధులుగా మార్చబడ్డారు. ఇట్ ఈజ్ అ వన్ టైం ప్రాసెస్. ఒక్క మారు మాత్రమే జరిగింది. చూద్దామా, హెబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము. హెబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము
10వ వచనం చూస్తే మనకు అర్థమవుతుంది. చూడండి, యేసుక్రీస్తు యొక్క శరీరము యేసుక్రీస్తు యొక్క శరీరము ఒక్కసారియే అర్పింపబడుట చేత ఒక్కసారే అర్పింపబడుట చేత ఆ చిత్తమును బట్టి మనము పరిశుద్ధ పరచబడి ఉన్నాము. మనము పరిశుద్ధ పరచబడి ఉన్నాము. అర్థమైందండి? చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. ఈ శాంక్టిఫికేషన్ ఇది మీకు చెప్పలేదు, ఇది ఒక సిద్ధాంతం, ఇది ఒక మంచి డాక్టరీన్, ఒక సిద్ధాంతం. అయ్యగారు ప్రతిరోజు ఆ రాత్రిపూట అమర్టియాలజీ చెప్తా ఉన్నారు, పాపశాస్త్రం గురించి చెప్తా ఉన్నారు. మానవుడు పాపములో ఉన్నాడు, పాపము అనేది ఎన్ని రకాలుగా ఉంటుందో ప్రతిరోజు అయ్యగారి పాపం గురించి చెప్తా ఉన్నారు. అయితే ఈ పాపములో నుండి మనం ఎలా బయటపడ్డాము అనేది ఇప్పుడు ఈ పత్రిక చెప్తా ఉంటుంది. ఆ పాపములో నుండి మనం పరిశుద్ధులుగా మార్చబడటానికి గల కారకులు ఎవరు అని అంటే యేసుక్రీస్తు ప్రభువారు అని చెప్పాడు. అయితే ఆయన ఎలా మనల్ని పరిశుద్ధపరిచారు అని అంటే, ఆయన నువ్వు పాపివైపోయావు కనుక మళ్ళీ వస్తాడు, ఆయన వెళ్ళిపోతాడు, తర్వాత మళ్ళీ కొంతమందిని బ్యాచ్ని ఏర్పరచుకొని మళ్ళీ వస్తాడు, మళ్ళీ వెళ్ళిపోతాడు, ఆయన మళ్ళీ వస్తాడు, మళ్ళీ వెళ్ళిపోతాడు. ఒక 10 సార్లు రాడు ప్రభు. ఆయన ఒకసారి వచ్చాడు, భూమి మీద జన్మించాడు, ఆయన 33.5 సంవత్సరాలు ఆయన జీవించాడు. ఒక్కమారే సిలువలో తాను ప్రాణం పెట్టడం ద్వారా, ఒక్కమారే తన రక్తాన్ని చిందించడం ద్వారా సమస్త మానవాళి అంతా తుడిచివేయబడి మనమందరం పరిశుద్ధులంగా చేయబడ్డాము. అందుకని అంటున్నాడు, యేసుక్రీస్తు యొక్క శరీరము ఒక్కసారే అర్పించబడుట చేత మనము పరిశుద్ధపరచబడి ఉన్నాము. ఇంకోసారి ఆయన వచ్చాడు అనంటే అది రెండో రాకడ మాత్రమే. ఇంకోసారి ఆయన వచ్చాడు అనంటే సంఘాన్ని తీసుకొని వెళ్ళి తీర్పు తీర్చడానికి మాత్రమే ఆయన వస్తాడు, ఈ రక్షణ కార్యం చేయడానికి మళ్ళా రాడు. అలానే చూడండి, హెబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 14వ వచనంలో మరీ స్పష్టంగా ఉంది. ఒక్క అర్పణము చేత ఈయన పరిశుద్ధ పరచబడు వారిని సదాకాలమునకు సంపూర్ణులుగా చేసి ఉన్నాడు. చూడండి, ఒక్కసారే జరిగిన అర్పణము చేత ఇక్కడేముంది, సదాకాలమునకు సంపూర్ణులుగా చేసి ఉన్నారు. ఎ కంప్లీట్ మ్యాన్. ఏ అడ్వర్టైజ్మెంట్ ఇది? రైమండ్ షూట్స్ ఉంటాయి కదా, ఎ కంప్లీట్ మ్యాన్ అనుకుంటూ వస్తూ ఉంటారు. అలానే ప్రభు ఒక్కసారే అర్పించబడటం చేత, ప్రభు ఒకసారే సిలువలో ప్రాణం పెట్టడం ద్వారా, గమనించండి, మానవులందరినీ ఆయన ఏం చేశాడు అంటే సదాకాలము సంపూర్ణులుగా ఉండటానికి ఆయన ఒక అద్భుతమైన కార్యం చేశాడు. ఇందుని బట్టి మనం ఏం చేయాలంటే మన దేవుణ్ణి బట్టి మనం ఆరాధన చేయాలి. ఇది మన భాగ్యం. ఆయన ఒక్కసారే వచ్చాడు, మనల్ని పరిశుద్ధులుగా చేశాడు. ఆయన ఒక్కసారే వచ్చాడు, సదాకాలము ఏం చేశాడు అనంటే మనము సంపూర్ణులుగా ఉండటానికి ఆయన కార్యం చేశాడు. అందుకనే ఇది ఒక్కసారి జరిగిన కార్యము అనేది మనం గమనించాలి. అయితే పరిశుద్ధులుగా జీవించటము అనేది ఇప్పుడు కుడి పక్కన రాసుకోండి, లైఫ్ లాంగ్ ప్రాసెస్, జీవితకాలమంతా జరుగుతున్న క్రియ ఇది. అర్థమైందా? పరిశుద్ధులు చేయటం దేవుడు ఒకసారే చేశాడు. దేవుని సంఘంలో పరిశుద్ధులుగా పిలువబడిన వాళ్ళందరూ గుర్తుపెట్టుకుందాం, మనము చనిపోయేంత వరకు కూడా దేవునితో నడుస్తూ పరిశుద్ధంగా ఉండటానికి మనం ప్రయత్నం చేయాలి. రక్షించబడిన 1 సంవత్సరం కాదు, రక్షించబడిన తర్వాత 2 సంవత్సరాలు కాదు, లేకపోతే దీనికంటూ ఒక వ్యాలిడిటీ ఒక 3 నెలలు రీఛార్జ్ లాగా కాదు, ఇది ఒక 10 సంవత్సరాలు కాదు. మనం చనిపోయేంత వరకు కూడా మనం పరిశుద్ధులంగా ఉండటానికి మనం పిలువబడ్డాం. అంతే. దీన్ని ఏమనుకోవాలి అనంటే ఇది జీవితకాలం వరకు జరిగే ఒక క్రియ. పోరాడుతూనే ఉండాలి, ఈ ఘట్టాన్ని మనం కాపాడుకుంటూనే ఉండాలి. అందుకని వీళ్ళతో అంటున్నాడు, ఇది దేవుని యొక్క ఆలయము, మీ దేహము దేవుని యొక్క ఆలయము, మీరు మీ సొత్తు కాదు. మనం ఎవరు అంటే దేవుని యొక్క సొత్తు. దేవుడు ఈ మన దేహంతో ఆయన మహిమపరచాలని కోరుకుంటూ ఉన్నాడు కనుక
పరిశుద్ధత కొరకు మనం పిలువబడిన వాళ్ళం. మనము చనిపోయేంత వరకు కూడా చాలా జాగ్రత్తగా ఉండటానికి, మనము జీవించటానికి మనం ప్రయత్నం చేస్తూ ఉండాలి. సో ఈ క్రియ అనేది మన జీవితంలో జరుగుతూ ఉంటున్నప్పుడు గమనించండి, అపవాది ఏం చేస్తూ ఉంటాడు అనంటే మనల్ని మోసం చేయటానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. ఇందాక ఆరాధన వర్తమానంలో చెప్పాను, శాంక్టిఫికేషన్, పరిశుద్ధత అంటే ఏమిటి అనంటే ముసుగు లేని ముఖముతో అద్దము వలె దేవుని యొక్క మహిమను మనము చూపించటం అని చూసాం. మనము దేవుని యొక్క సారూప్యతలోకి మనం మార్చబడటము అనేది పరిశుద్ధత. రేపు నిత్యత్వంలోకి వెళ్ళిన తర్వాత ప్రభుతో మనం కూడా సమానంగా ఉంటాం కనుక ఇది అపవాదికి ఏమాత్రం ఇష్టం లేదు. దేవుని యొక్క మహిమ అనేది ఇప్పుడు మనం చూపిస్తున్నాం. మహిమ కలిగిన శరీరాలతో మనం వెళ్తూ ఉంటాం కాబట్టి అపవాది చేసే పని ఏమిటి అని అంటే మీరు పరిశుద్ధులే కానీ పరిశుద్ధులంగా మీరు ఉండలేరు అని వాడు ఏం చేస్తూ ఉంటాడంటే మనల్ని మోసం చేస్తూ ఉంటాడు. రక్షించబడ్డాము, పాపాలు ఒప్పుకున్నాము, పాపాలు ఒప్పుకున్న తర్వాత మనం బాప్తిస్మం తీసుకున్నాము, బాప్తిస్మం తీసుకున్న తర్వాత మనం సంఘంలోకి చేర్చబడ్డాము, సంఘంలోకి చేర్చబడిన తర్వాత వాడు ఏం చేస్తాడంటే క్రొత్తలో బాగానే ఉంటుంది కానీ ఈ పిలుపుకు తగ్గట్టుగా ఈ బాధ్యతను నిర్వర్తించకుండా వాడు ఏం చేస్తూ ఉంటాడు అనంటే వాడు మనల్ని టెంప్ట్ చేయటానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. ఎల్లమ్మ చేసింది డాష్, ఎవరామా ఆమె పేరేంటి ఎవరికి తెలీదా? ఎల్లమ్మ చేసిందిగా, పుల్లమ్మ చేసింది కదా, నువ్వు కూడా చేస్తావంటాడు. వాడు ఎలా టెంప్ట్ చేస్తూ ఉంటాడు అనంటే చాలా రోజులు బాగానే ఉన్నావు కానీ ఇప్పుడు చెప్తాను, దూరంగా ఉన్నావుగా, ఇప్పుడు నువ్వు మంచోడివే, నువ్వు తాగటం మానేసావు, పిచ్చి పనులన్నీ మానేసావు, చక్కగా మందిరానికి వెళ్తూ ఉన్నావు, చక్కగా వెళ్తూ ఉన్నావు. వాడు ఎలా మనల్ని టెంప్ట్ చేస్తూ ఉంటాడు అనంటే పరిశుద్ధత అంటే చెప్పాను కదా, లోకంలో ఉన్న మాలిన్యంలో నుండి మనల్ని మనం ప్రత్యేకించుకోవటం అని చెప్పాం కదా. వాడు ఎలా మళ్ళీ ఆ పరిశుద్ధతను పోగొట్టడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు అనంటే సహవాసములో ఉన్నంతసేపు మనం బాగానే ఉంటాం, వాక్యంతో సంబంధం ఉన్నంతకాలం మనం బాగానే ఉంటాం, ప్రార్థనలో దేవునితో మనం మంచిగా ఉన్నంతకాలం మనం బాగానే ఉంటాం. కానీ కొన్నిసార్లు ఏం జరుగుతుంది అనంటే ఈ ప్రయాణంలో కొన్నిసార్లు సహవాసానికి దూరం వెళ్ళే పరిస్థితులు వస్తాయి. ఒక పెళ్ళికి వెళ్ళామనుకోండి, భద్రాచలం మనది, ఎక్కడో హైదరాబాదులో మన చుట్టాల పెళ్ళి జరుగుతూ ఉంది, అక్కడ మన సంఘస్థుడు ఒక్కడు కూడా లేడు, ఎవ్వరూ లేరు, నేను ఒక్కడిని మాత్రమే ఉన్నాను. అప్పుడు మా ఫ్రెండ్స్ అంటారు, ఒరేయ్ నువ్వు మంచోడవని నాకు తెలుసు, నువ్వు మారు మనసు పొందావని నాకు తెలుసు, కానీ ఇప్పుడు ఎవ్వరు లేరుగా ఇప్పుడు ఇక్కడ ఎవ్వరూ లేరు. అరే నేను నీ బెస్ట్ ఫ్రెండ్ని, నాకు తెలుసు, ఎవ్వరికి నేను చెప్పను, కానీ నువ్వు ఇప్పుడు మాతో సరదాగా ఉండాలి. ఏం చేయాలి? వాళ్ళు ఏం చేస్తూ ఉన్నారు అనంటే పరిశుద్ధులంగా పిలువబడిన ఆ బాధ్యతలో నుండి బయటికి వెళ్ళటానికి అపవాది ప్రయత్నం చేస్తూ ఉంటాడు. దూరంగా ఉన్నావు, ఎవరు లేరు, పాపం చేసే ఒక అద్భుతమైన అవకాశం, తాగుదామా, ఇది పెళ్ళిరాబై సంతోషంగా ఉండాలి. అరే ఒకప్పుడు ఎంత మంచిగా డ్యాన్స్ వేసేవాడివిరా నువ్వు, అసలు నువ్వు డ్యాన్స్ వేస్తేనే నువ్వు ఈ డీజేలో అసలు మా అందరిలో బెస్ట్ బ్రేక్ డాన్సర్ ఎవర్రా, నువ్వే, ఎవ్వరికి చెప్పం, ఎవ్వరూ చూడరు, చేస్తావా? ఏంటిది? నేను మామూలుగా మనకు తెలిసిన చిన్న చిన్న పాపాలను కానుగా, చిన్న చిన్న పాపాలు అని నేను అనను కానీ ఎలా మళ్ళీ ఆ లోక మాలిన్యంలోకి మనం వెళ్ళిపోతూ ఉన్నాము అనేది గుర్తు చేస్తూ ఉన్నాను. ఏది మనం చేయకూడదో అది చేయటానికి వాడు ప్రయత్నం చేస్తూనే ఉంటాడు. దానియేలు యొక్క స్నేహితులు ఆ బబులోను చెరలోకి వాళ్ళు వెళ్ళినప్పుడు వాళ్ళు అన్నారు, ఒకటే, మేము ఈ అపవిత్రమైన దానిని మేము ముట్టము అని అన్నారు.
మీరు ఇలాగ ఉంటే మిమ్మల్ని సింహపు బోన్లో వేస్తాము, మీరు గనక ఇలాగ ఉంటే మిమ్మల్ని అగ్నిగుండంలో వేస్తాము. వాళ్ళు ఏమన్నారు అనంటే, మేము ప్రత్యేకించబడిన వాళ్ళము, మేము ప్రత్యేకంగా ఉండటానికి పిలువబడిన వాళ్ళము, మేము ఖచ్చితంగా దేవుని మహిమ కొరకు ప్రత్యేకంగానే మేము జీవిస్తూ ఉండాలి. ఆ దేవుడు మనల్ని కాపాడకపోయినా, ఆ దేవుడు మమ్మల్ని కాపాడినా కూడా మా నిర్ణయం ఇదే, మేము ప్రత్యేకంగా ఉంటాము. యోసేపు ఉన్నాడు, యోసేపు ఐగుప్తులోనికి వెళ్ళాడు, పోతిఫర్ ఇంట్లో ఉన్నాడు, తాను పాపం చేసే అవకాశం ఉంది, ఒంటరిగా ఉన్నాడు. కానీ తాను తీసుకున్న నిర్ణయం ఏమిటి అనంటే, నేను పరిశుద్ధుడిగా ఉండటం నా భాగ్యం, నేను పరిశుద్ధంగా జీవించడానికి పిలువబడ్డాను, దేవుడు నన్ను చూస్తూ ఉంటాడు, ఎవ్వరు చూసినా చూడకపోయినా దేవుడు నన్ను చూస్తూ ఉంటాడు అన్న ఉనికి కలిగి ఉండటము అనేది పరిశుద్ధమైన జీవితం. ఇది చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. ఒక విశ్వాసి ఒంటరిగా ఉన్నప్పుడు, ఈ కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము ఈ 2వ వచనము మన బ్రెయిన్లో బ్లింక్ అవుతూ ఉంటుంటే మనం జాగ్రత్తగా ఉండటానికి మనం ప్రయత్నం చేస్తాం. మన భాగ్యము అనేది గుర్తొస్తూ ఉంటుంది, అలానే మన బాధ్యత అనేది కూడా గుర్తొస్తూ ఉంటుంది. కనుక పరిశుద్ధంగా ఉన్నాం, పరిశుద్ధంగా ఉండటానికి, జీవించటానికి మనం ప్రయత్నం చేస్తూ ఉంటాం. ఈ ప్రయత్నంలో అపవాది మన మీద దాడి చేస్తూ ఉంటాడు. వాడు మన సాక్ష్యాన్ని పాడు చేయటానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. గమనించండి, ఇంగ్లీష్లో ఒకటి ఉంటుంది, నెవర్ జడ్జ్ పీపుల్ బై దేర్ పాస్ట్. వాళ్ళ యొక్క గత జీవితాన్ని బట్టి పలానా వ్యక్తి ఇంకా అదే పాపంలో ఉన్నాడు అన్న తీర్పు మనం తీర్చకూడదు. మనుషులు ఖచ్చితంగా మారుతారు. పలానా వ్యక్తి ఒకప్పుడు బాగా తాగేవాడు, పలానా వ్యక్తి వ్యభిచారి, పలానా వ్యక్తి అలాంటి కూపంలో లంచాలు తీసుకుంటూ ఉండేవాడు, పలానా వ్యక్తి సినిమాలు చూడకుండా ఉండలేకపోయేవాడు, పలానా వ్యక్తి యొక్క గత జీవితం అంతా పాపమై ఉండొచ్చు. కానీ ఒక దినము అనేది ఉంది, రక్షించబడిన ప్రతి ఒక్క వ్యక్తి మారుతాడు. రక్షించబడిన వ్యక్తి ఎవరైతే ఉన్నారో, నిజమైన విశ్వాసి పాపంలో ఉండకుండా ఉండటానికి ప్రయత్నం చేస్తానే ఉంటాడు. కనుక మనం గమనించండి, ఒక వ్యక్తిని మనం చూస్తూ ఉంటున్నప్పుడు ఆ వ్యక్తి మీద ఉన్న అభిప్రాయాన్ని మనం ఖచ్చితంగా తుడిచివేసుకుంటూ ఉండాలి. ఎన్ని సంవత్సరాలైనా కూడా ఆ వ్యక్తి అదే అన్న కోణంలో మనం చూస్తూ ఉన్నాము అని అంటే మనం తీర్పు తీరుస్తూ ఉన్నాం. గమనించండి, పీపుల్ చేంజ్. ప్రజలు ఖచ్చితంగా మారుతారు, అదే పాపంలో ఉండరు. వాళ్ళందరూ రక్షించబడిన వ్యక్తులు, వాళ్ళందరూ ఆ అపరిశుద్ధతలో నుండి పరిశుద్ధమైన పిలుపుకు లోబడి పరిశుద్ధంగా ఉండటానికి వాళ్ళు ప్రయత్నం చేస్తానే ఉన్నారు. కానీ మళ్ళీ చెప్తూ ఉన్నాను, అపవాది మనల్ని మోసం చేస్తూ ఉంటాడు. అపవాది మన సాక్ష్యాన్ని పాడు చేయడానికి ప్రయత్నం చేస్తూనే ఉంటాడు. ఎవరు లేరు కదా అని తాగామా, ఎవరు లేదు కదా అని డ్యాన్స్ వేసామా, ఎవరు లేరు కదా, ఎవరు చూడట్లేదు కదా అని చిన్న పనే కదా అని చేసామా, నెక్స్ట్ వాడి టార్గెట్ ఏమిటి అనంటే, చిన్నదేగా ఇప్పుడు చేసింది, ఈ చిన్న చిన్నవి కామన్ లేరు, ఏం కాదు, చిన్న చిన్నవి కామనే, ఇప్పుడు కొంచెం లెవెల్ పెంచుదాం అనుకుంటే వాడు ఏం చేస్తాడు అని అంటే, తిరిగి లోక మాలిన్యంలోనికి, ఆ పాపపు స్థితిలోకి వెళ్ళటానికి, మనల్ని పడేయటానికి వాడు ప్రయత్నం చేస్తూ ఉంటాడు. కనుక గమనిద్దాం, పరిశుద్ధత అనేది మన భాగ్యం. పరిశుద్ధంగా పిలువబడటము, జీవించటము అనేది మన బాధ్యత. కనుక దీనిలో ఏమరపాటు అనేది ఏమాత్రం పనికిరాదు. సహవాసంతో మనం అంటుకట్టబడి ఉండాలి, ప్రార్థన అనేది ఉంటూ ఉండాలి, లేఖనాలతో ఎప్పుడూ మనము సంబంధం కలిగి ఉంటూ ఉండాలి. దేవునితో సన్నిహితమైన సంబంధము అనేది మనం ఎప్పుడైతే కలిగి ఉంటామో వాళ్ళు మాత్రమే ఈ పరిశుద్ధమైన జీవితంలో వాళ్ళు కాస్త, అంటే లైఫ్ లాంగ్ ప్రాసెస్ అన్నాను కదా, ఇది జీవితకాలం ఉండేదని మనం అనుకున్నాం కదా, జీవితకాలం వరకు కాస్త జాగ్రత్తగా మనం ఉండగలం. ప్రార్థనకు దూరమైన, వాక్యానికి దూరమైన,
దేవుని యొక్క సహవాసానికి మనం దూరమైనా మనం పరిశుద్ధంగా మనం ఉండలేం. వెహికల్స్ ఏమైనా ఉన్నాయంటే ఒక్కసారి చూడండి, కిటికీలను చూడండి అన్న చాలు. సరే, నిజమైన విశ్వాసి భాగ్యవంతుడు పాపం చేయటానికి ఇష్టపడడు. అయితే అపవాది ఏం చేస్తూ ఉంటుంది అని అంటే, మనం చేసిన గత పాపాన్ని బట్టి, లేకపోతే రక్షించబడి కూడా స్నేహితులు యొక్క ప్రోద్బలం ద్వారా మనం చేసిన పాపాన్ని బట్టి ఏం జరుగుతుంటుందంటే, అపవాది మన మీద ఒక అపరాధ భావం అనే ఫీలింగ్ మనలోకి తీసుకొని వస్తూ ఉంటాడు. వాడేం చేస్తూ ఉంటాడు అని అంటే, మనలోనికి ఒక నిరుత్సాహాన్ని వాడు మనలోకి తీసుకొని వస్తూ ఉంటాడు. ఏంటి అని అంటే, ఒరే నువ్వు పరిశుద్ధుడు అనుకుంటున్నావా? నీకులాంటోడు పరిశుద్ధంగా జీవించగలడు అనుకుంటున్నావా? నిన్ననే కదరా పెళ్ళిలో దాగావు, నిన్ననే కదరా పెళ్ళిలో నువ్వు డ్యాన్స్ చేసావు, నిన్ననే కదరా నువ్వు ఏదైతే చేయకూడదో అవి చేసుకుంటూ వెళ్తా ఉన్నావు. ఏ ముఖం పెట్టుకొని నువ్వు మళ్ళీ చర్చ్కి వచ్చావు? ఏ ముఖం పెట్టుకొని నువ్వు మళ్ళీ బైబిల్ పట్టుకున్నావు? ఏ ముఖం పట్టుకొని నువ్వు మళ్ళీ ప్రార్థన చేస్తూ ఉన్నావు? నువ్వు అసలు మంచోడి కాదు. నువ్వు ఈ చర్చిలో ఉండటానికి, దేవుని యొక్క సంఘంలో ఒక విశ్వాసిగా నడవటానికి నీకు ఏమాత్రం అర్హత లేదు అనుకుని వాడు ఏం చేస్తూ ఉంటాడు అని అంటే, ఒక అపరాధ భావాన్ని మన హృదయంలోకి తీసుకొని వచ్చి నిరుత్సాహాన్ని మనలో నింపుతూ ఉంటాడు. కనుక గుడ్ న్యూస్ గుర్తుపెట్టుకుందాం, దీన్ని చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ప్రతి ఒక్కరూ ఇలాంటి మానసికమైన వేదనతోని, నిరుత్సాహంతోని, అపరాధ భావంతో మనం ఉంటున్నప్పుడు ఈ 2వ వచనాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఏమిటి అని అంటే, క్రీస్తు యేసునందు చేత మీరు పరిశుద్ధపరచబడిన వారు. క్రీస్తు యేసు ద్వారా మనం పరిశుద్ధపరచబడ్డాము. ఇది మన భాగ్యం. ఈ భాగ్యం ఏం చేస్తుంది అని అంటే, తిరిగి మనం ప్రోత్సహించబడటానికి కారణమవుతుంది. తిరిగి మళ్ళీ ప్రభు యొద్దకు రావటానికి, ఆత్మీయతలో సంతోషంగా ఉండటానికి కారణము అనేది అవుతూ ఉంటుంది. ఆయన ఏం చేశాడు? మనల్ని సదాకాలము సంపూర్ణులుగా ఉండటానికి ఒక్కమారే తన సిలువలో తన శరీరాన్ని అర్పించుకోవటము అనేది జరిగింది. కనుక ఎప్పుడు నిరుత్సాహము అనేది మనకి రాకూడదు. బైబిల్ తర్వాత బైబిల్గా పిలువబడిన ఒక పుస్తకం ఉంది. ఏమిటి అని అంటే, పిల్గ్రిమ్స్ జర్నీ. ఏంటది? యాత్రికుని ప్రయాణము. అందులో ఒక భాగం ఉంటుంది. ఏమిటి అని అంటే, ఒక విశ్వాసి యాత్రికుడు ఒక ఆత్మీయమైన ప్రయాణము అనేది ఎలాగుంటుందో ఆ పుస్తకం అంతా చెప్తూ ఉంటుంది. ఒక విశ్వాసి యొక్క యాత్రికుని ప్రయాణంలో అపవాది మనల్ని ఎలా నిరుత్సాహపరుస్తూ ఉంటాడో అన్నది ఆ పుస్తకం చెప్తూ ఉంటుంది. ఒక విశ్వాసిలో ఉండకుండా వాడు ఎలా పాడు చేయటం అనేది ఆ పుస్తకంలో రాయబడి ఉంటుంది. ఈ పిల్గ్రిమ్, ఈ యాత్రికుడు ఏం చేస్తాడు అని అంటే, చాలా ఒక 2-3 గంటలు పట్టేంత ఒక కొండ మీద ప్రార్థన చేసుకొని వాక్యం చదువుకొని చక్కగా దిగొస్తాడు. దిగొచ్చిన తర్వాత మంచినీళ్ళు తాగుతూ బ్యాగ్ చెక్ చేసుకుంటే ఆయన దగ్గర ఉన్న పుస్తకం కనపడదు. అటు ఇటు వెతుకుతూ ఉంటాడు, జేబులు వెతుకుతాడు, ఎక్కడా కనపడదు. వెంటనే తనేం చేస్తాడు అనంటే, వామ్మో, మళ్ళీ 2-3 గంటలు వెనక్కి నడుచుకుంటూ వెళ్ళిపోయి ఆ పుస్తకం తెచ్చుకోవాలనుకొని ఆయన మళ్ళీ అయితేంది కష్టపడి 2-3 గంటలు నడుచుకుంటూ మళ్ళీ కొండెక్కి ఆయన ఎక్కడైతే ప్రార్థన చేసుకున్నాడో అక్కడ చూస్తే పుస్తకం ఉండదు. అరే ఏమైందబ్బా, మళ్ళీ ఇంత దూరం వచ్చాను, ఎవరు తీస్తారబ్బా అనుకుంటూ మళ్ళీ ఇలా వెతుకుతూ మళ్ళీ ఇలా బ్యాగ్ ఓపెన్ చేసి చూడంగానే పుస్తకం అక్కడే ఉంటుంది. అయ్యో, మంచిగా చూసుంటే బాగుండు అనుకొని మళ్ళీ 2-3 గంటలు నడుచుకుంటూ కిందకు వచ్చిన తర్వాత ఈ నిరాశ రాక్షసుడు ఎవరైతే ఉంటాడో ఆ కథలో
అపవాది ఎలా నిరుత్సాహపరుస్తూ ఉంటాడు, ఎలా నిరాశపరుస్తూ ఉంటాడు అని అంటే, ఒరే నీ అంత పిచ్చోడు ఎవడు లేడురా అంటూ ఉంటాడు. నువ్వు ఈ పాటికి సరిగ్గా చూసుకొని ఉంటే ఈ 2-3 గంటలు ఎక్కావు, 2-3 గంటలు దరిదాపు 6-7 గంటలు నువ్వు నడవడానికే నీ జీవితం అంతా సరిపోయింది. ఇదే టైంలో నువ్వు ముందుకు వెళ్తూ ఉంటుంటే ఎంత బాగుండేది. అపవాది ఏం చేస్తూ ఉంటాడు అనంటే, ఎప్పుడు వాడు చేసే పని ఏమిటి అనంటే మనల్ని నిరాశపరచటమే, మనల్ని నిరుత్సాహపరచటమే. అపవాదికున్న మొట్టమొదటి లక్షణం, మొదటిగా వాడు మనల్ని భయపెడతాడు, భయము అనేది హృదయంలో కలిగిస్తాడు. రెండవది, అపవాది మనకు నిరుత్సాహాన్ని అనుగ్రహిస్తూ ఉంటాడు. అపరాధ భావంతో మనం కృంగిపోయేటట్టు వాడు మనల్ని చేస్తూ ఉంటాడు. మళ్ళీ గుడ్ న్యూస్ ఏమిటి అనంటే, ఈ వచనాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఏంటి అనంటే, మనం ఎవరు అంటే క్రీస్తు యేసునందు చేత పరిశుద్ధపరచబడిన వారము. ఈ భాగ్యాన్ని మనం ఎప్పుడూ మర్చిపోవద్దు. కనుక ఈ భాగ్యం కలిగిన వ్యక్తులు ఏం చేయాలి అనంటే, ఒక బాధ్యతతో మనం జీవించడానికి మనం ప్రయత్నము అనేది చేయాలి. మళ్ళీ గుర్తు చేస్తున్నాను, పరిశుద్ధులుగా పిలువబడిన వాళ్ళు. పరిశుద్ధులు ఎవరంటే భాగ్యవంతులు. పరిశుద్ధులుగా పిలువబడిన వాళ్ళు ఎవరు అనంటే బాధ్యతను స్వీకరించిన వాళ్ళు. పరిశుద్ధులు ఎవరు అనంటే పాపం నుండి విడుదల పొందిన వాళ్ళు. పరిశుద్ధులుగా పిలువబడిన వాళ్ళు ఎవరు అనంటే పోరాడే వాళ్ళు. వీళ్ళు పరిశుద్ధులు ఎవరు అనంటే ఇది దేవుని యొక్క కార్యం. వీళ్ళు ఎవరు అనంటే ఇది దేవునితో నడిచే కార్యం. పరిశుద్ధులు ఎవరు అనంటే దేవుని ద్వారా జరిగిన ఒక్కసారి మాత్రమే జరిగిన కార్యం. పరిశుద్ధులుగా పిలువబడిన వాళ్ళు ఎవరు అనంటే జీవితాంతం వరకు జాగ్రత్తగా తమ జీవితాలను, తమ పవిత్రతను, పరిశుద్ధతను కాపాడుకునే వ్యక్తులు. ఈ ప్రక్రియలో అపవాది మన మీద ఎంత దాడి చేస్తూ ఉన్నా ఆలోచన చేయండి, మనం నిరుత్సాహానికి లోనవ్వద్దు. బైబిల్ గ్రంథంలో చాలామంది భక్తులు ఉన్నారు, జ్ఞానవంతులు ఉన్నారు, బలవంతులు ఉన్నారు, రాజులు ఉన్నారు, న్యాయాధిపతులు ఉన్నారు. వీళ్ళందరూ పరిశుద్ధులుగా ఉండటానికి పిలువబడ్డ వాళ్ళే. పరిశుద్ధులుగా ఉండటానికి పిలువబడిన వాళ్ళే. కానీ అపవాది వాడు చేసిన కుతంత్రాలు, కుయుక్తులు ఏవైతే ఉన్నాయో, ఎవరిని మృంగుదుమా అని ఎదురు చూస్తున్న పరిస్థితులలో వాడి యొక్క ట్రాప్లో మహాభక్తులు కూడా పడిపోయారు. కానీ వారి జీవితంలో ఒక నూతన ఆరంభము అనేది మళ్ళీ దేవుడు వాళ్ళకు అనుగ్రహించాడు. వాళ్ళు నూతన ప్రారంభాన్ని వాళ్ళు ఎలా తిరిగి సంపాదించుకున్నారు అనంటే గుర్తుపెట్టుకోండి, వాళ్ళు నిరుత్సాహానికి లోను కాలేదు. మేము భాగ్యవంతులము అనుకున్నారు, దాన్ని మొత్తం వదిలేసుకున్నారు. మేము ఇప్పుడు బాధ్యతగా మేము జీవించాలి అనుకుని వాళ్ళు ఏమనుకున్నారు అనంటే నూతన ప్రారంభాన్ని వాళ్ళు జీవించారు. నూతన సృష్టిగా వాళ్ళు ఉండటానికి వాళ్ళు ప్రయత్నం చేశారు. ఉదాహరణకు అబ్రహాము యొక్క జీవితము అనేది మనం చూస్తే దేవుని యొక్క పిలుపు అనేది అతనికి ఉంది. మెసొపొటేమియా దేశంలో నుండి నేను నీకు చూపించబోయే దేశానికి నువ్వు వెళ్ళు, నేను నిన్ను దీవిస్తాను, ఆశీర్వదిస్తాను అని చెప్తే ఆయన ఎవరు అనంటే విశ్వాసులకు తండ్రి. అబ్రహాము ఎవరు అనంటే దేవుని యొక్క స్నేహితుడు. అబ్రహాము ఎవరు అనంటే నీతిమంతుడిగా పిలువబడ్డాడు. అతను నమ్మెను గనుక అతడు నీతిమంతుడిగా తీర్చబడ్డాడు. మళ్ళీ చెప్తున్నాను, అబ్రహాము విశ్వాసులకు తండ్రి, అబ్రహాము దేవుని యొక్క స్నేహితుడు, అబ్రహాము నీతిమంతుడిగా పిలువబడిన వాడు. ఆయన దేవుని యొక్క పిలుపుకు తగ్గట్టుగా చక్కగా వెళ్తూ ఉన్నాడు. కానీ ఆయన లైఫ్లో కూడా ఒక మచ్చ అనేది వచ్చింది. ఆయన కూడా నిరుత్సాహంలోకి వెళ్ళిపోవాల్సిన పరిస్థితుల్లోకి వెళ్ళిపోయాడు. ఆయన కూడా అపరాధ భావంలోకి తాను వెళ్ళిపోయాడు. చూడండి 17వ అధ్యాయం, ఆదికాండం 17వ అధ్యాయము 1వ వచనం. ఆదికాండం 17:1. అబ్రాము 99 ఏండ్లవాడైనప్పుడు
99 ఏండ్ల వాడైనప్పుడు యెహోవా అతనికి ప్రత్యక్షమై యెహోవా అతనికి ప్రత్యక్షమై, నేను సర్వశక్తి గల దేవుడను, నేను సర్వశక్తి కలిగిన దేవుడను, నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడివై ఉండుము. చాలక్క. పరిశుద్ధంగా పిలువబడిన వారి యొక్క ప్రయాణం గురించి ఇక్కడ చెబుతూ ఉన్నాడు. అబ్రహామును ఎగ్జాంపుల్గా తీసుకుంటే నేను సర్వశక్తి కలిగిన దేవుడిని అంటూ, ఇప్పుడు నా సన్నిధిలో నువ్వు ఎలా నడవాలి అని అంటే నిందారహితుడిగా నడవాలి అబ్రహాము అంటున్నాడు ఆయన. నిందారహితుడుగా అంటే 99 సంవత్సరాలు అక్కడ రాయబడి ఉంది కదా. ఆ 16వ అధ్యాయము 16వ అధ్యాయంలో మనం చూస్తే అబ్రహాం మీద ఉన్న ఒక నింద ఏమిటి అని అంటే, అపవాది అతన్ని ట్రాప్ చేశాడు. నేను నీకు కుమారుని సంతానాన్ని అనుగ్రహిస్తానని చెప్పాను కదా, ఆ విశ్వాసంతో ఇంత దూరం ప్రయాణం చేసుకుంటూ వచ్చావు కదా నువ్వు. మరి ఇప్పుడు 16వ అధ్యాయం దగ్గరికి వచ్చినప్పుడు ఏం జరిగింది అని అంటే, అతను కూడా ట్రాప్లో పడిపోయాడు. శారమ్మ గారు వచ్చేసి, ఇక జాలే కానీ మనకు పిల్లలు పుట్టరు. ఏమంది ఆవిడ? మనకు పిల్లలు పుట్టరు, నేను నా దాసినైనా హాగర్ని తీసుకొని వస్తాను, ఆమె ద్వారా ఒక సంతానాన్ని మనం ఏర్పరచుకుందాం. ఇప్పుడు ఆమె ద్వారా అయినా కూడా మన సంతానమే కదా అని కూల్గా మాట్లాడినట్టే ఉంటుంది. అపవాది ఎంత కుయుక్తిగా మనల్ని దేవుని యొక్క వాగ్దానాల నుంచి మనల్ని దూరం చేస్తూ ఉంటాడు, దేవుడు ఇవ్వబోయే ఆశీర్వాదాల నుంచి మనల్ని దూరపరుస్తూ ఉంటాడో మనం ఇక్కడ అర్థం చేసుకుంటూ ఉండాలి. ఆ 16వ అధ్యాయంలో ఆయన మీద ఉన్న ఒక మచ్చ ఏమిటి అని అంటే, దేవునిని ఏమాత్రము సంప్రదించకుండా హాగరును తాను వివాహం చేసుకొని వెళ్ళిపోయాడు. ఈ 17వ అధ్యాయం దగ్గరకు వచ్చేసరికి గమనించండి, 99 సంవత్సరాలుగా ఉన్నప్పుడు అనంటే 16వ అధ్యాయంలో ఏమో అతనికి 86 సంవత్సరాలు. ఈ 17-18 అధ్యాయాల దగ్గరకు వచ్చేసరికి ఆయనకు 100 ఏళ్లకు ఒక కుమారుడు పుట్టాడు అనంటే, దేవుడు అతనితో దరిదాపు 13 సంవత్సరాలు దేవుడు అతనితో మాట్లాడలేదు. బ్యాక్ స్లైడ్ అయిపోయాడు అబ్రహాం, నిరుత్సాహానికి లోనైపోయాడు. ఏ ముఖంతో నేను ప్రభు దగ్గరికి వెళ్ళాలి అన్న ఆలోచనలోకి వెళ్ళిపోయాడు. కానీ గమనించండి, దేవుడు ఎంత గొప్పవాడు అనంటే, మనం నిరుత్సాహంలో ఉంటున్నప్పుడు నిజంగా నేను దేవుని సన్నిధిని నేను కోల్పోయాను అన్న ఆలోచనలోకి మనం ఎప్పుడైతే వెళ్తామో దేవుని యొక్క ప్రత్యక్షత అనేది మళ్ళా మనకి తిరిగి అందించడం జరుగుతుంది. ఎప్పుడైతే దేవుని తోడు మనకు దక్కుతుందో పరిశుద్ధులంగా పిలువబడిన మన జీవితం మళ్ళీ కొనసాగుతూ వెళ్తుంది. దీనినే ఏమంటాము అంటే విజయవంతమైన ప్రారంభం. మళ్ళీ అలానే యాకోబు జీవితంలో మనం చూసిన అతడు మోసగాడు, అన్నను మోసం చేశాడు, నాన్నను మోసం చేశాడు, వాళ్ళ మామగారిని మోసం చేశాడు. మోసగాడుగా పిలువబడిన వాళ్ళు ఆయన గురించి రాయబడిన మాట ఏమిటి అని అంటే, అతడు అందరినీ మోసం చేశాడు. అక్కడ తన ఏముంది, ఏమంటారు, కాళ్ళని ఏమంటారు ఆ వాక్యం, తన తొడగూడు విసిరేను అన్నమాట, పసిలేను. నువ్వు మంచోడి కాదు మోసగాడువు అన్న ఆలోచనలోనే ఉన్నాడు. కానీ దేవుడు అతనికి అవకాశం ఇచ్చాడు. మళ్ళీ యాకోబులో నుండి ఆలోచన చేద్దాం, ఒక దేశము అనేది బయటకు వచ్చింది. ఆయన కుంటుతోనే ఉన్నాడు, ఆయన నెమ్మదిగా నడుచుకుంటూ వెళ్తున్నాడో మనకు అనవసరం, కుంటితో వెళ్తున్నాడో నెమ్మదిగా నడుచుకుంటూ వెళ్తూ ఉన్నాడో, కానీ ఆయన జీవితంలో నుండి మనం నేర్చుకోవాల్సిన ఒక అద్భుతమైన పాఠం ఏమిటి అని అంటే, ఎలా నడిచినా యాకోబుగా ఉన్నవాడు ఇశ్రాయేలు అనే ఒక దేశంలోకి తాను వెళ్ళిపోయాడు, ఒక దేశంగా పరిగణలోకి తాను వచ్చాడు. కనుక మళ్ళీ చెప్తున్నాను, ఒక వ్యక్తి ఎప్పుడు అలాగే ఉండడు. ఒక పాపం చేత అపరాధం చేత ఉన్న మనుషుల్ని దేవుడు ఏం చేశాడు అనంటే, తన సువార్త మన చెవిలో పడేటట్టు చేశాడు. ప్రతి ఒక్క వ్యక్తి మార్చబడతాడు. ఆల్ నైట్ ప్రేయర్ అప్పుడు
రాజేష్ సాక్ష్యం ఇస్తూ ఉంటుంటే ఎవరిని అడిగినా మేము ఏడ్చాం బాబు అని అన్నారు. ఎందుకు? ఒకప్పుడు రాజేష్ వేరు, ఇప్పుడు రాజేష్ వేరు. ప్రభాస్లో నుంచి కూడా నేను అదే కోరుకుంటున్నాను. ఒకప్పుడు ప్రభాస్ వేరు, ఈ 2025లో ఉండే ప్రభాస్ వేరు. విజయ్ భార్గవ్ ఉన్నాడు, అతడు గతం వేరు, ఇప్పుడు తన గతం వేరు. ఇప్పుడు ప్రతిరోజు గూగుల్ మీట్లో సంఘం చేస్తున్న ప్రార్థనకు దేవుడు జవాబుగా ఇస్తున్నాడు. ఖచ్చితంగా యవనస్తులు మారుతున్నారు, మారు మనసు పొందుతూ ఉన్నారు. వాళ్ళకి తెలవాల్సిన ఒక అంశం ఏంటి అని అంటే, మీరు పరిశుద్ధులు, ఇది మీ భాగ్యం. పరిశుద్ధులు, మనం పరిశుద్ధులం, ఇది మన భాగ్యం. అయితే ఈ భాగ్యంతోనే కాదు, మనము ఒక బాధ్యతగా స్వీకరించి మనం ఏం చేయాలంటే, పరిశుద్ధులుగా ఉండటానికి మనం ఏం చేయాలి అని అంటే ప్రయత్నము చేస్తూ ఉండాలి. దావీదు జీవితంలో మనం చూస్తూ ఉంటాం. ఇలా గొప్ప గొప్ప వాళ్ళ యొక్క జీవితాలను మనం గమనిస్తూ ఉంటున్నప్పుడు పరిశుద్ధులుగా ఉన్నారు. పరిశుద్ధులుగా పిలువబడిన ఆ బాధ్యతను వాళ్ళు స్వీకరించి దేవుని మహిమ కొరకు వాళ్ళు చివరి వరకు వాళ్ళు జీవించారు. రోమీయులకు రాసిన పత్రిక చివరి వచనం చదివి మనం ముగించుకుందాం. 10వ అధ్యాయము 13వ వచనంలో ఏముంది అనంటే, సాధారణముగా మనుషులకు కలుగు శోధనలు తప్ప మరి ఏది మీకు సంభవించదు. మనకొచ్చే శోధనలు ఏమిటి అనంటే, సామాన్యమైన సాధారణంగా మనుషులకు వచ్చే శోధనలనే, దానికి మనకి మించి శోధనలు దేవుడు మనకివ్వడు. వాటిని జయించగలిగిన సామర్థ్యం దేవుడు మనకి ఇస్తూ ఉంటాడు. కానీ మనం గుర్తుపెట్టుకుందాం, భాగ్యములో నుండి బాధ్యతను మనం స్వీకరిస్తూ ఉంటున్నప్పుడు, ఈ బాధ్యత అనేది మనం నిర్వర్తిస్తూ ఉంటున్నప్పుడు మనకు సహవాసము అనేది చాలా ప్రాముఖ్యం. వాక్యం అనుదినము వాక్య పఠనము అనేది చాలా ప్రాముఖ్యం. అనుదినము ప్రార్థన చేసుకోవటము అనేది చాలా ప్రాముఖ్యం. ఒక కుటుంబము అనేది ఉంటే అనుదినము కుటుంబ ప్రార్థన అనేది చాలా ప్రాముఖ్యం. ఒకవేళ ఈ 4 అనేవి లేకపోతే పరిశుద్ధంగా పిలువబడిన ఆ పిలుపు, ఆ బాధ్యత ఏదైతే ఉందో దాన్ని మనం నిర్వర్తించలేం. అపవాది మనల్ని పాడు చేయటానికి ప్రయత్నం చేస్తూనే ఉంటాడు. వాడి ట్రాప్లో మనం పడిపోతాం. గుర్తుపెట్టుకుందాం, దేవుని యొక్క రాజ్య వారసులంగా కాకుండా మనం నశించిపోయే ప్రమాదము అనేది ఉంది. కనుక ఇందులో నుంచి మనం నేర్చుకోవాల్సిన పాఠం గుర్తుపెట్టుకుందాం. భాగ్యము అనేది ఉంది, అలానే ఇచ్చిన బాధ్యతను చాలా జాగ్రత్తగా నిర్వర్తించుకోవటము అనేది మన చేతుల్లో ఉంది. అర్థమైందండి? మళ్ళొక్కసారి ఇటు చెప్పమంటారా? పరిశుద్ధత అంటే భాగ్యం, పరిశుద్ధంగా పిలువబడటం అంటే వెరీ గుడ్. పరిశుద్ధత అంటే విడుదల పొందటం, పిలువబడటము అంటే పోరాటం. పరిశుద్ధత అంటే దేవుడు చేసిన కార్యం, పిలువబడటం అంటే దేవుని చేత నడిచే కార్యం. పరిశుద్ధత అంటే ఒకసారే జరిగిన కార్యం, పిలువబడిన వాళ్ళు జీవితాంతం వరకు ఉండటానికి ప్రయత్నం. పరిశుద్ధత అనంటే గుర్తుపెట్టుకుందాం, అది దేవుడు ఇచ్చిన సమాధానం. పిలువబడిన వారు అనంటే దేవునితో సమాధానపడుతూ సహవాసం చేయటము అనేది పిలుపు. సమాధానం అక్కడ దేవుడే పడ్డాడు, కానీ పిలుపు దగ్గర మనమే దేవునితో సహవాసం చేస్తూ ఉండాలి. మనమే దేవునితో సమాధానముగా ఉండటానికి మనం ప్రయత్నం చేస్తూ ఉండాలి. ఈ ప్రయత్నం అనేది చేయకుండా నేను విశ్వాసిని అనంటే అది కుదరదు. ఈ ప్రయత్నం అనేది చేయకుండా బలలో చేయవేయటము అనేది పాపం. కనుక మనల్ని మనం పరిశీలన చేసుకుంటూ ప్రభు బలలో మనం చేయవేద్దాం. క్రీస్తు యేసునందు చేత మీరు పరిశుద్ధులు. ఇది కేవలం దేవుడు ఏర్పరిచిన ఒక అద్భుతమైన కార్యం. కళ్ళు మూసుకుందాం, మనల్ని మనం పరిశీలన చేసుకుంటూ ప్రభు బలలో మనం చేయవేద్దాం.